కోడుమూరు ఉరుకుందపన్న వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఆర్యవైశ్య సేవా సంఘం సత్రం ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం స్వామి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన సేవా సంఘం ట్రస్ట్ సభ్యులందరూ వేదిక మీదుగా రావాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా ఎవరైనా రాకుండా ఉంటే వైస్ ప్రెసిడెంట్ అన్నా నమస్కారం అన్నా జల్ది రాన్నా అన్నా రామకృష్ణ అన్నా రామకృష్ణ ఇక్కడ చెప్తున్నానంటే ఈ ట్రస్ట్ అనేది చాలా ఎప్పటి నుంచో 1974 నుంచి ఉంది. ఇది ఆ టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు ఎంత చేస్తారో సేవ ఇక్కడ ఈ గుడికి, ఈ ట్రస్ట్ కూడా అదే విధంగా చేస్తుంది. నేను చెప్తా ఇప్పుడు ఒక 5 నిమిషాలు మా మాతృదాన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ ట్రస్ట్ గురించి కొన్ని నిజాలు చెప్పాల్సిన అవసరం ఈ వేదిక మీద నుంచి నాకుంది కాబట్టి కార్యదర్శిగా చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది నాకు. కాబట్టి నేను కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకుంటున్నాను. ఈ ట్రస్ట్ 1976లో ఆదోన్లో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి టీజీ తిమ్మయ్య శెట్టి గారు వారి మిత్ర బృందంతో కలిసి ఈ యొక్క ట్రస్ట్ని 2 ఎకరాల 94 సెంట్లు అన్నదమ్ముల దగ్గర నుంచి కొనిండేది. ఇది రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ కూడా లేదా లక్ష్మీ నరసింహస్వామి సేవా ట్రస్ట్ పేరు మీదనే రిజిస్టర్ చేసిండేది ఉంది. దాంట్లో రాసేటప్పుడు డాక్యుమెంట్ రైటరు ఒక సెంటెన్స్ ఏం రాసినారంటే, బాపురం పురుషోత్తం రెడ్డి అనే నేను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవా ట్రస్ట్ చైర్మన్గా ఎన్నిక కాబడినందున భగవంతుని సాక్షిగా నిజాయితీగా నిబద్ధతతో ప్రమాణం చేస్తున్నాను. 1 ట్రస్ట్ యొక్క లక్ష్యాలు, విధానాలు మరియు నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తాను. నంబర్ 2 ట్రస్ట్ ఆస్తులు, నిధులు మరియు వనరులను పారదర్శకంగా బాధ్యతతో వినియోగిస్తాను. నంబర్ 3 ట్రస్ట్ అభివృద్ధి సేవా కార్యక్రమాల విస్తరణ కోసము శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. నంబర్ 4 భక్తుల విశ్వాసాన్ని కాపాడుతూ సమాజానికి మేలు కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకుంటాను.
నంబర్ 5, వ్యక్తిగత ప్రయోజనాల కంటే ట్రస్ట్ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తాను. నంబర్ 6, చట్టాలు, ప్రభుత్వ నియమాలు మరియు ట్రస్ట్ ధర్మాన్ని గౌరవిస్తూ నా బాధ్యతలను నిర్వహిస్తాను. ఈ విధంగా నేను నా కర్తవ్యాలను నిష్కలంగా నిష్కల్మషంగా నిర్వహిస్తానని ఉదుకుంద ఈరన్న స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ 70 సంవత్సరాల నా సుదీర్ఘ జీవితంలో ఎక్కడ నేను మచ్చ తెచ్చుకోలే. మీకు మాట ఇస్తున్నా. ఓకే